నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులందరూ ఒక పెద్ద కార్యక్రమం అయితే నిర్వహించారు. సో మరి దానికి సంబంధించి ఈరోజు ఆర్టీసీ కళాభవన్లో పెద్ద కార్యక్రమం అయితే నిర్వహించారు. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి టీఎన్జిఓస్ పెద్దపల్లి అధ్యక్షుడు శంకర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సో ఏంటి అంటే ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించుకున్నారు, ఎందుకంటే రేపు ప్రభుత్వంతో చర్చలున్న నేపథ్యంలోన ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు నిర్వహించారు? ఈరోజు రాష్ట్ర జేఏసీ ఎంప్లాయీ జేఏసీ పిలుపు మేరకు ఈరోజు ఈ యొక్క కళాభవన్లో ఏర్పాటు చేసుకున్న సమావేశానికి యావత్తు రాష్ట్రం నుంచి అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులతో పాటు కార్యవర్గమే వచ్చింది. ఈ కార్యవర్గం వస్తేనే ఇంత ఉంది. రేపు జిల్లాలో అన్ని సంఘాల బాధ్యులతో పాటు మండలాలతో పాటు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు వస్తే ఇవాళ హైదరాబాద్ మొత్తం దిగ్బంధమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి మా ఎంప్లాయీ జేఏసీ పిలుపు మేరకు మేము వచ్చినాం. సిపిఎస్ రద్దు చేసి ఇలా మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం ప్రధానమైనటువంటి అంశం ఇంకో సిపిఎస్ అంశం. ఈ సిపిఎస్ అంశంతో నిజంగా కూడా చాలామంది ఉద్యోగులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి పనిచేస్తున్నటువంటి వైనం మరి తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉన్నది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా సిపిఎస్ అంతమొందించి ఇలా ఓపీఎస్ను తీసుకొస్తారని చెప్పేసి ఒక గొప్ప నమ్మకంతో విశ్వాసంతో మరి ఆ రోజు ఈ ప్రభుత్వానికి అందరూ కూడా సిపిఎస్ ఉద్యోగులతో పాటు ఓపీఎస్ ఉద్యోగులు కూడా కష్టపడి పనిచేయడం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. ఈ ప్రభుత్వంలోకి అధికారంలోకి రావడానికి కూడా మరి 1-2% ఓట్లతోనే వచ్చింది. కాబట్టి ఉద్యోగులందరూ కష్టపడి ఈ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా సిపిఎస్ను అంతమొందిస్తుందని చెప్పేసి ఒక గొప్ప ఆశయంతో పనిచేసినటువంటి వైనాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. అంటే గతంలో ప్రభుత్వం మీరు మద్దతు ఇవ్వడం జరిగింది, అదేవిధంగా ప్రభుత్వం మిమ్మల్ని మద్దతు కోరడం కూడా జరిగింది. మీ సమస్యలు కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సమస్యను పరిష్కరిస్తా అని చెప్పడం జరిగింది. అందులో కొన్ని అయ్యాయి, ఇంకొన్ని చేయాల్సినవి ఉన్నాయి. కానీ గతంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర, అర్థం చేసుకోవాలి ప్రభుత్వ ఉద్యోగ సంఘాలని చెప్పేసి మాట్లాడుతాను. ఏంటి సార్, ఎట్లా స్పందిస్తారు? ఇలా రాష్ట్రంలో అన్ని సంక్షేమ పథకాలు ఇలా ప్రజలకు సంబంధించినటువంటి అన్ని సంక్షేమ పథకాలన్నీ కూడా ఇలా ప్రజల్లోకి తీసుకుపోతున్నటువంటి మాకు మరి మా జీతభత్యాలు మాత్రమే అడుగుతా ఉన్నాం. మాకు న్యాయంగా రావాల్సినటువంటి మరి డిఏలు కానీ పిఆర్సీ కానీ వాళ్ళ ఎంప్లాయీ దాచుకున్నటువంటి సొమ్ము ఇలా జీపీఎఫ్లో నిజంగా కూడా బ్యాంకులో దాచుకుంటే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఇలా జీపీఎఫ్ ప్రభుత్వం దగ్గర ఉంటే మనం ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చనే ఒక గొప్ప నమ్మకంతో విశ్వాసంతో వాళ్ళ ప్రభుత్వంలో దాచుకున్నటువంటి సొమ్మును ఇలా మరి పెళ్ళిళ్ళకు కానీ ఇలా హౌస్ కట్టుకుందామంటే కానీ ఏది కూడా మరి తీసుకుందామంటే ఇలా సంవత్సరాల తరబడి ఇలా పెండింగ్ ఉంటున్నటువంటి వైనాన్ని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. నిజంగా కూడా ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉండాలి. ఇలా ఎంప్లాయీస్ అంటే వేరు కాదు, ప్రభుత్వంలో ఒక భాగము. ఇలా ప్రభుత్వం తీసుకున్నటువంటి అన్ని నిర్ణయాలను ఇవాళ ప్రజల్లోకి తీసుకుపోయి ఇలా ప్రభుత్వం ఒక బండికి చక్రాల్లాగా ఉండి పనిచేస్తుంది. కాబట్టి ఇలా ప్రభుత్వంలో ఉద్యోగులు వేరు కాదు. ఇలా ఉద్యోగులకు సంబంధించినటువంటి అన్ని సమస్యలను కూడా ప్రభుత్వం ఇలా ఒక తండ్రి పాత్రలో ఉండి మరి పరిష్కరించే దిశలో ముందుకు ప్రయాణం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎన్నిసార్లు మీరు ప్రశ్నించినా కూడా, గతంలో కూడా ప్రశ్నించారు, కలవడం జరిగింది, మళ్ళీ ప్రశ్నిస్తూ ఉన్నారు, అయినా కూడా ఎందుకు మరి ప్రభుత్వం దీనిపై ఇలాంటి నిర్ణయం తీసుకోవట్లేదు, ఎందుకు మీ పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ఉందంటే ఏం చెప్తారు? అంటే ఇవాళ ప్రభుత్వం కొంత అప్పుల్లో ఉన్నటువంటి వాస్తవం, అప్పుల్లో ఉన్నటువంటి మాట వాస్తవం. మేము ఇలా ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం. ఇలా అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు ఇలా మేము ప్రజలకు వ్యతిరేకం కాదు. ఇలా ఉచితాల పేరిట అనేక రకాలైనటువంటి ఉచితాలు ఇలా ప్రజల్లోకి తీసుకుపోయి మీరు అనేక రకాలైనటువంటి హామీలను ఇచ్చి ఇలా మాకు న్యాయంగా ఇలా మేము కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. ఇలా ఇంట్లో పని మనిషి పనిచేస్తేనే ఆ పని మనిషికి తెల్లవారి జీతం ఇవ్వకపోతే ఆ పని మనిషి బంద్ చేసి మరి పని మానేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ మేము ఉద్యోగస్తులం. ఇలా మా పిల్లలు ఇలా కాన్వెంట్ స్కూళ్ళలో చదవాలన్నా ఇలా ప్రభుత్వంలో పనిచేయడానికి మేము కొంత వైట్ కాలర్గా ఉండాల్సి వచ్చిన మాకు ప్రతి అవసరానికి ఇలా మన జీతభత్యాలు టైంకు రాకుంటే ఇలా మేము ఎట్లా పనిచేసేది అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. మేము కొంతమ్మ కోరికలు కోరట్లేదు. మాకు న్యాయంగా రావాల్సినటువంటి డిఏలు కానీ న్యాయంగా రావాల్సినటువంటి అనేక అంశాలు, ఆర్థికపరమైనటువంటి అంశాలతో పాటు ఆర్థికేతరమైనటువంటి అంశాలు కూడా ఈ ప్రభుత్వం మరి నిమ్మకు నీరెత్తనట్టు పనిచేస్తూ ఉన్నది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిజంగా కూడా జేఏసీ తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నది. ఇలా బస్సు యాత్ర పేరట, ఇలా చెలో హైదరాబాద్ పేరట, ఇలా అక్టోబర్ 12 రోజు కూడా మరి ఎంప్లాయీస్ అందరినీ తరలించాలని ఒక గొప్ప పోరాట పటిమతో ఈ రాష్ట్ర జేఏసీ మా రాష్ట్ర అధ్యక్షుడు కానీ మా జేఏసీ చైర్మన్ జగదీష్ అన్న గారి ఆధ్వర్యంలో మరి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నిజంగా కూడా ఎంత బాధాకరం అంటే
ఇవాళ 2004లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీలకు పెన్షన్ ఉంటుంది. 2004 తర్వాత 2009లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీలకు పెన్షన్ ఉంటుంది. 2009 తర్వాత 2014లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీలకు పెన్షన్ ఉంటుంది. 2014 తర్వాత 2018లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీలకు పెన్షన్ ఉంటుంది. 2018 తర్వాత 2023లో జరిగినటువంటి ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీలకు పెన్షన్ ఉంటుంది. 2023లో జరిగినటువంటి ఎమ్మెల్యేలకు ఎంపీలకు పెన్షన్తో పాటు మరి 2004 సెప్టెంబర్ 1 తర్వాత ఎవరైతే నియామకమైనరో మరి ఆ ఉద్యోగికి పెన్షన్ లేకపోవడం బాధాకరం అంటున్నాను. ఎందుకు చెప్తాను మిత్రులారా అంటే నిజంగా కూడా ఇలా ప్రభుత్వం శాసనాలు చేసి చట్టాలు చేసి మళ్ళీ ఉద్యోగుల పేరు మీద ఉద్యోగులందరూ కష్టపడి ఇలా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా 30 నుంచి 35 సంవత్సరాలు పనిచేస్తూ ఈ ప్రభుత్వానికి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ ఇలా ప్రజలకు చేరవేయడంలో ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి మాకు పెన్షన్ ఉండదు. కానీ మరి 5 సంవత్సరాలు పాలించి పోతున్నటువంటి రాజకీయ నాయకులకు పెన్షన్ ఉంటుంది. మేము వాళ్ళ పెన్షన్ మేము తప్పుపట్టట్లేదు, కానీ మాకు పెన్షన్ రాకపోవడాన్ని నిరసిస్తూ ఉన్నాం. ఇది మా హక్కు, మాకు భిక్ష కాదు, పెన్షన్ అనేది భిక్ష కాదు, ఇది ఉద్యోగి హక్కు అని చెప్తా ఉన్నాను. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం ప్రధానమైనటువంటి అంశం ఇలా మేనిఫెస్టోలో సిపిఎస్ అంతం చేస్తాం, ఓపీఎస్ను పునరుద్ధరిస్తామని చెప్పడం ఇవాళ 20 నెలలైనా ఇంకా కాలయాపన చేస్తూ ఉద్యోగులను ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నించడం ఇది భావ్యం కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సమాలోచన చేసి ఇలా ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయవలసిన అవసరం ఉందని చెప్పేసి తెలంగాణ ఎన్జిఓల సంఘం పెద్దపల్లి జిల్లా పక్షాన మేము భావిస్తాం. అంటే ఇంకో అంశం ఏంటంటే మీరు మాట్లాడుతుంటే నాకు ఇంకో గుర్తు అంటే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళ జీతాలు కావచ్చు, వాళ్ళ పెన్షన్లకి రాని అప్పు కావచ్చు, ప్రభుత్వం డబ్బులు కావచ్చు, ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగుల విషయంలోనే ఎందుకు గుర్తొస్తూ ఉంది? ఎందుకు దీనిపై ఇట్లా వ్యవహరిస్తూ ఉన్నారంటే ఏం చెప్తారు? ఇలా నిజంగా కూడా చింత బాధకరం. అంటే ఇలా ప్రభుత్వం నిజంగా కూడా ఉద్యోగులను మరి ఒక కరివేపాకులాగా వాడుకుంటుందని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇలా ప్రభుత్వము ఒక బండికి ఇలా ప్రభుత్వం అనేది ఒక బండి అయితే మరి ఉద్యోగులు 2 చక్రాలు, మరి 2 చక్రాల్లాగా పనిచేస్తున్నటువంటి రాత్రింబవళ్ళు కష్టపడి ఈ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడానికి ఇలా ప్రయత్నం చేస్తూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ఇలా ప్రజల్లోకి తీసుకుపోయి ఇలా నిర్విరామంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులను ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో మాకు అర్థం కావట్లేదు. కానీ ఈ నిర్లక్ష్యానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఇలా మనము కొడుకులను బిడ్డలను ఏ విధంగా మనం దగ్గర పెట్టుకొని వాళ్ళకు కావాల్సిన అన్ని సదుపాయాలను అందించి వాళ్ళను హక్కున చేర్చుకుంటామో ఇలా మేము కూడా ఒక బిడ్డలు లాంటి వాళ్ళం. ఇలా ప్రభుత్వ ఉద్యోగులు అంటే సీఎంకు ఒక బిడ్డలు లాంటి వాళ్ళం. మమ్మల్ని అందరినీ కూడా హక్కున చేర్చుకోవాలి, ఇలా మా బాధలను పంచుకోవాలి, మాకున్నటువంటి అవకాశాలన్నీ చూడాలి, మాకున్నటువంటి బాధ్యతలు కానీ మాకున్నటువంటి అన్ని రాయితీలు కానీ ఒక మంచి పద్ధతిలో ఆలోచించి మమ్మల్ని అందరినీ కూడా హక్కున చేర్చుకొని మా యొక్క సమస్యలన్నీ పరిష్కరించే దిశలో ఇలా ప్రధాన భూమిక ఇలా గౌరవ ముఖ్యమంత్రి పోషిస్తారని చెప్పేసి ఒక ఆశాభావాన్ని అయితే ఇప్పటి వరకు వ్యక్తం చేస్తూ ఉన్నాం.